వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మీ పేరు వింటేనే ఒకప్పుడు నల్గొండ జిల్లా కానీ ఆ మిగతా వల్లిగొండ ప్రాంతంలో పోలీసులకి కంటి మీద కునుకు లేకుండా ఉండేది. నేను ఇంటికాడ ఉన్నప్పుడే సీరియస్ మిలిటెంట్. నేను 2 years దళంలో తిరిగినా కానీ ఒక ఎన్కౌంటర్ కానీ. పటేల్ సుధాకర్ రెడ్డి గన్మెన్ చాపల రాజు అనేటువంటి నెక్ నేమ్. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కిల్లర్ అని చెప్పేసి SIBలో రికార్డు ఉంటుంది నాకు. మీకు బాగా నచ్చిన వ్యక్తులు ఎవరు? పటేల్ సుధాకర్ రెడ్డి. బెంగళూరు వరకు ఆయన బండి పోతే ఆపేదే లేదు. 2 కుక్కలు, కథ, కార్ఖానా అట్లా. ఆయన స్పీచ్ వింటే ఎవరికైనా సరే పార్టీ వైపు వెళ్ళాలనిపిస్తుంది వాస్తవం. ఇంకో గంట అయితే బయటికి వెళ్తాడు ఆ కామ్రేడ్ అని తెలిసినటువంటి వ్యక్తిని కూడా నిలబడి. మరి ఏం చదువుకున్నారు మీరు? బాలల సంఘం నుంచి నా ప్రయాణం మొదలైంది. అన్నల్లో కలిసిపోయి కొడుక అదృష్టం అందరికి రాదు. మీకు ఇచ్చిన ప్రాధాన్యత ఇచ్చారు పార్టీ? ముందు పైలట్ నేనే. ఎక్కడన్నా నా అన్నం కానీ లేకపోతే షెల్టర్ కానీ. మీరెందుకు సరెండర్ అవ్వాల్సి వచ్చింది? నయం కోసం వచ్చిన. సరే, మీ ఇబ్బంది అయితే వద్దు. ముందు నయం అనేక సార్లు నన్ను మాట్లాడాలని ప్రయత్నం చేసిండు, ఎత్తుకపోవాలని ప్రయత్నం చేసిండు. మీకు బాగా గుర్తుండిపోయింది చెప్పండి ఒక సంఘటన. వనగల దళం ఉండే అక్కడ నేను ఏపీటికి వెళ్ళాలి. పోయి ఆ బస్సు ఏం చేస్తా అంటే తిరుపుకుంటూ వెళ్ళిపోతుంటది. పోలీస్ స్టేషన్ బ్యాచ్ ఎక్కేసింది. ఎదురు గుట్ట ప్లాస్టింగ్ అప్పుడు రెక్కి మొత్తం నాదే. ఎందుకు ఫెయిల్ అయింది? ఫెయిల్ కావడానికి కూడా బలమైనటువంటి కారణం ఏంటంటే ఆర్కే కూడా ఉన్నారంట కదా. ఆర్కే ఉన్నాడు. ఉమేష్ చంద్ర గారి ఇంట్లో ఎలా జరిగింది? 3 నెలలు రెక్కి చేసి పాల ప్యాకెట్ కానించి, పేపర్ కానించి, కూరగాయల కానించి. అంటే వాసన్న గారు ఒక స్కెచ్ వేస్తే ఖచ్చితంగా జరిగి చూరుతుంది అంటారు. దానికి ప్రధానంగా మీ సహకారత వాస్తవం. అది 6 నెలలు టీడీపీ కార్యకర్తగా జెండాలు మోసినాం, జెండాలు కట్టినాం, బ్యానర్లు కట్టినాం, వెనకెమ్మటి ముంగటెమ్మటి తిరిగి కొట్టినాం, కొట్టేసి. అక్కిడిపల్లి వాసుదేవరావు అలియాస్ వాసన్న అలియాస్ శేషన్న యాక్షన్లో ఎంత పర్ఫెక్టో వ్యక్తిగతంగా అంత సాఫ్ట్ అంటారు వాస్తవం. ఒక విధంగా చెప్పాలంటే తను చేసేటువంటి దాడులు అట్లనే ఉంటాయి. నాకు ఇచ్చినటువంటిది ఒకటే టార్గెట్. ఆ టార్గెట్లో ఫెయిల్ అయినా. ఏ టార్గెట్ అయింది? సెకండ్ పోయినప్పుడు అప్పుడు సాంబశివుడు ఉన్నాడు. గుట్ట బ్లాస్టింగ్ లో మీరు వెళ్ళి ఉంటే కథ వేరేగా ఉండేది అని తెలుస్తుంది. అవును. ఆర్కే గారు పటేల్ గారికి వద్దనపోవడం, ఆ వద్దన్న తర్వాత పటేల్తో పాటు ఉన్న మీరు కూడా వెళ్ళలేదు. ఆ విధంగా మిస్ అయినవి ఉన్నాయా? సక్సెస్ అయినవి కానీ? సక్సెస్ ఉంటాయి, మేము పోతాయి అంతే. ఏం సక్సెస్ ఏమని చెప్పండి యాక్షన్లో? అంటే నేను అన్ని సివిల్ యాక్షన్సే. పిఎస్ల మీద తక్కువ అటాక్. సివిల్ ఏది 1-to-1 కొట్టడం? 1-to-1. సాధారణంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేశారనుకోండి, కొట్టాలని ముందు రెక్కి వేస్తారు కదా. రెక్కి వేసిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత అక్కడి నుంచి మీరు ఎలాగ ఎస్కేప్ అవుతారు? అంటే ముందు ఏపీటీ పెట్టుకుంటారా? ఏపీటీ ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరైతే కమాండింగ్ చేస్తాడో కమాండింగ్ పర్సన్ కమాండర్ తోటి ఏపీటీ ఉంటుంది, ఆర్వీ ఉంటుంది. నెక్స్ట్ ఏపీటీ రోజు రాలేదు, ఈరోజు మధ్యాహ్నం వరకు 12 గంటలు, సాయంత్రం 5 గంటలు అక్కడ కూడా రాలేదు అనేటువంటిది అనుకుంటే ప్లేస్ మార్చేసి ఆర్వీ పెట్టుకుంటాం. ఆ విధంగా వెళ్ళిన దాంట్లో ఎక్కడైనా ఇబ్బంది దొరికాయా? జరిగింది. నాకు జరిగింది ఏంటంటే ఆలేరులో ఉన్నా నేను. తెలంగాణ మూమెంట్ అప్పుడే స్టార్ట్ అయింది. రాచకొండ దళం నుంచి గ్రెనేడ్స్ తీసుకొస్తున్నా నేను. తీసుకుని వచ్చారా? తీసుకొస్తున్నా ట్రాక్టర్లో. గ్రానైట్స్ అదే ఫస్ట్ నుంచి వచ్చాయి. అప్పుడు మీకు అన్ని చెప్తా. అదే ఫస్ట్ టైంలో మాకు తెలంగాణ పోస్టర్ ఆవిష్కరణ పార్టీ ద్వారా రిలీజ్ అయింది. పోస్టర్లు, గ్రానైట్స్ 2 ఉన్నాయి. నేను దేవలమ్మ నగరం నుంచి తీసుకున్నా. మహేందర్ అని ఉండే కమాండర్ రాచకొండ, చనిపోయిండు తను. ఆయన కమాండర్ అక్కడ. నేను ఆలేరు దళంలో ఉన్నా. 2 దళాలు కలిసినప్పుడు నన్ను మా కమాండర్ ఉండి ఇట్లా తీసుకురావాలి, ట్రాక్టర్ వస్తుంది ఒకటి, అది
మనోళ్ళు ట్రాక్టర్లో ఏం లోడ్ ఉందనేటువంటిది నాకేం చెప్పలేదు. వెపన్స్ ఉంటాయి, గ్రానైట్స్ ఉంటుండొచ్చు. గ్రానైట్స్ అనుకున్నాను నేను, జెల్టిన్ అనుకున్నాను ముందు, బ్లాస్టింగ్ సంబంధించినటువంటిది కావచ్చు అనుకున్నాను. అవి మేము ఏంటంటే పాలకుర్తి వరంగల్కు పంపించాలి, పాలకుర్తి దళంకు పంపించాలి మేము. తర్వాత తెలిసింది నాకు. లోడ్ చేసుకున్న చౌటుపల్లి దాటిన, చౌటుపల్లి నుంచి మధ్యలోకి వెళ్ళి వస్తున్నటువంటి క్రమంలో చౌటుపల్లి దాటిన తర్వాత ఇటు వస్తుంటే ఆ ఊరు పెద్దంతూరో దోతిగూడమో ఉంది. ఓకే. పెట్రోలింగ్ బ్యాచ్ ఎదురుపడ్డది ఒకటి. ఆ ఎదురుపడ్డప్పుడు డ్రైవర్కి నేను చెప్పిన, ఏం కాదు నేను చూసుకుంటా పోనీ అని చెప్పేసి, నువ్వు భయపడకు అని అంటే ఒక బ్యాచ్ని దాటేసినావు. మాకంటే ముందు ఒక స్కూటర్ పోయింది, ఆ స్కూటర్ని చెక్ చేస్తుండే. నా బండి ట్రాక్టర్ ఆగింది, మా సెంట్రిక్ కనిపిస్తుంది. ఒక 10 minutes అయితే దళం రిసీవ్ చేసుకుంటుంది. ఏం చేయాలి, పోతుంటే జర స్లో చేసుకో అని చెప్పేసి అన్న. స్లో చేసుకో అంటే చేసుకొని బండి ఆపురా అని చెప్పేసి అనేలోపు ఈ డ్రైవర్ దుంకేసిండి. నాకు డ్రైవింగ్ రాదు, వాళ్ళు డౌట్ వస్తుంది. డ్రైవర్ దుంకేసి ఉరికిండి కాడు, పోలీస్కి డౌట్ వస్తుంది కదా. వచ్చేసింది, వాడు ఏకంగా ఉరికొచ్చేస్తుండు. నా దగ్గర పిస్టోల్ ఉండేది, పిస్టోల్ తోటి ఒకటి ఫైర్ చేసిన, నేను తప్పించుకున్నా. అంతా పత్తి చేను, కంది చేను. ఇంకా అందులోకి వెళ్ళి మళ్ళీ పోచంపల్లి నుంచి మళ్ళీ భువనగిరి నుంచి మళ్ళీ నాగిరెడ్డిపల్లి నుంచి వంక మామిడి కాడ నాకు 6 నడుచుకోండి. ఇదంతా ఇక తిరుగుకుంటూ వరకు 2 రోజులు పట్టింది నాకు. ఇది ఎట్లనన్నా చేసి మనం పోచంపల్లి దాటి వెళ్ళేసిపోవాలి, భువనగిరి ఏరియాకి పోవాలి అని చెప్పేసి మళ్ళీ అట్లా పోయి భువనగిరి మళ్ళీ ఇదంతా తిరుగుకుంటా అవసరం అనుకుంటే బస్సు, అవసరం అనుకుంటే ఇది ఎక్కుకుంటా అన్నీ చినిగిపోయినాయి, కాళ్ళ చెప్పులు పోయినాయి, అన్ని ముళ్ళు, రక్తం అంతా ఎక్కడికక్కడ రక్తాలు వెళ్తుంటే తుర్కగూడెం అని ఉంటుంది, అక్కడ మిలిటెంట్స్ ఉంటారు. నన్ను చూసి అన్న ఇట్లా అయింది ఏంటంటే, ఏం కాలేదు, ఒకటి ఎన్కౌంటర్ అయింది, మిస్ అయినా, ఫైరింగ్ చేసిరు అని చెప్పేసి అన్న. దళం చూస్తూనే ఉంది, నేను అయిపోయింది అనుకురా. ఆ రోజు కూడా దొరికిండు, రాజన్న దొరికిండు, మన ఏపీటీ ఉన్నది కాబట్టి ఏమవుతుందో అనేటువంటిది అనుకుంటుంటే ఆయన మా కమాండర్ మల్లన్న ఉండి, రాజన్న దొరికినా నువ్వు తల కింద తపస్సు చేసినా ఇంత విషయం రాబట్టలేరు, ఏం కాదు, సెంట్రిక్ గట్టిగా ఉండండి అని చెప్పేసి సాయంత్రం దాకా ఉండి ఇక ఎంతసేపు ఆ ట్రాక్టర్ చుట్టే తిరుగుతురు వాళ్ళు. ఇక గ్రానైట్స్ కదా, ఆ ట్రాక్టర్ తీసుకుపోయి చౌటుపల్లి, భువనగిరి ఇదంతా తీసుకుపోయి ఇది ఎక్కడ పోతుంది అని అంటే ఇక ఎక్కడనో దూరం అయిపోతుంది అనేటువంటిది అర్థమైంది వాళ్ళు. అట్లా అది ఒక ఏపీటీ అది మిస్ అయింది నాకు. మళ్ళా దళం దొరకడానికి 4 days పట్టింది. మీకు 6 week కూడా రాలేదు, అది ఒకటి ఇబ్బంది అయింది. అట్లే ఇంకొకటి ఏంటంటే ఆలేరు దళంలో ఉన్నప్పుడే హోమ్ మినిస్టర్ ఈయన ఉన్నప్పుడు, ఎవరు మాధవరెడ్డి గారు ఉన్నప్పుడు చౌటపల్లి దగ్గర తుర్కగూడెం అనేటువంటిది ఒకటి ఉంటుంది, పకీర్గూడెం దగ్గర దళం ఉన్నాం. రాచకొండ దళానికి ఏపీటీ ఉంటే ఐలన్ అని మా దళంలో షాక్ నెంబర్ ఉండే ఆయన, ఇంకొక ఆయన తుపాకుల నరసింహ అని ఇద్దరు కలిసి ఏపీటీ వేయచ్చారు. ఒక బావి దగ్గర ఆగిరు, చిన్నది పెద్దది బావి, రౌండ్ బావి, ఊరు పక్కకు. మేము కొంచెం దూరంలో ఉన్నాం. తను మాకు రాత్రి 2 గంటలకు ఏపీటీ ఉంటుంది ఆడ, మేము వేరే నుంచి వస్తున్నాం కాబట్టి ఆ 2 గంటలకు మళ్ళా టైం అయింది. ఆ నుంచి కొంచెం దూరం వస్తే ఏపీటీ ప్లేస్ ఉంటుంది. ఆడికి వీళ్ళిద్దరు రావాలి. ఎవరిద్దరు? ఈ ఐలన్న, తుపాకుల నరసింహ ఇద్దరు రావాలి. ఇద్దరిని పంపించినాం. వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కోసం మేము వెళ్తుంటే ఈ కామ్రేడ్ నర్సన్ ఏం చేసిండంటే, నిద్రపోయి ఉన్నాడు కాబట్టి కాచగడ్డి అనేటువంటిది బాగా హైట్ పెరుగుతుంది. అవునా? ఆ గడ్డి చూసుకోకుండా గుడిసెలకెళ్ళి లేచిండు, డైరెక్ట్ సెక్క వచ్చేసిండు బాయిలకు, బాయిల పడిపోయిండు. అయ్యో.
కడీలు అంటే మోటార్ పొండిషన్ పెట్టడం కోసం కడీలు అట్లా ఇనుప రాడ్స్ పెట్టారు. ఆ ఇనుప రాడ్స్ మీద పడి ఆ కామ్రేడ్ అందులో చనిపోయాడు. దగ్గర దగ్గర ఒక 15 కోలాలు ఉంటుంది ఆ బావి కిందికి. పెట్రోలింగ్ బ్యాచ్లు తిరుగుతున్నాయి. ఇక కొంత కామ్రేడ్స్ అంతా డిస్టర్బ్ అయ్యారు. ఆ రోజు మళ్ళీ ఉండి ఇక నువ్వే ఉండాలి ఇక్కడ, ఏం చేస్తావో తెల్లార వరకల్లా బాడీ బయటికి వెళ్ళాలి అని చెప్పేసి ఆర్డర్. 4 మోటార్లు పెట్టించి రైతులను పట్టుకొని నీళ్లు బయటికి తోడిచ్చి తెల్లార వరకల్లా బాడీని బయటికి తీసినాం. కానీ పోలీసులకు తెలీదా? తెలియదు. బాడీ బయటికి తీసి వేరే దగ్గర దాన్ని పెట్టి పత్తి చేనులో కొంత దూరం మోసుకుపోయి వేరే దగ్గర పెట్టి ఆ కుటుంబానికి మళ్ళీ వేరే ద్వారా పంపించడం జరిగింది. అలా మీరు ఎక్కువగా లైక్ చేసి పటేల్ సుధాకర్ రెడ్డి గారు, తర్వాత ఎక్కడిపల్లి వాసుదేవరావు గారు, మల్లన్న, వీళ్ళు ముగ్గురులో మీకు బాగా నచ్చిన వ్యక్తులు ఎవరు? పటేల్ సుధాకర్ రెడ్డి. ఎందుకు అంటే తను ఏదైనా కానీ ముక్కుసూటిగా మాట్లాడతాడు, తప్పుని తప్పుగా చెప్తాడు, మళ్ళీ ఎట్లా సరిదిద్దుకోవాలనేటువంటిది కూడా గైడెన్స్ ఇస్తాడు. ఇది ఇట్లా చేసేది లేకుండే అనేటువంటిది చెప్తాడు. సరే నువ్వు అట్లా చేయాలనుకోవడానికి కారణం ఏందనేటువంటిది కూడా అడుగుతాడు. సక్సెస్ అయిందనుకో, ఇంకా కొంచెం రిస్క్ పడ్డావు దీని మీద, నీ ప్లాన్ కొంచెం రిస్క్ అనిపించింది, ఇట్లా కాకుండా వేరే రకంగా చేసుకుంటే ఇంకా ఈజీగా బయటపడతావు అనేటువంటిది చెప్పేస్తాను. మీరు చాలా కాలం అంతా పనిచేస్తారు కదా. అవును. ఆయన వ్యక్తిగత జీవితాలు చెప్పారు ఎప్పుడైనా మీకు? నేను అడగను. అంటే ఒక అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి పార్టీలోకి ఎందుకు వచ్చారని ఎప్పుడైనా చెప్పారా ఆయన? నేను ఇన్నా కానీ నేను అడగలేదు. అచ్చా, ఏమన్నారు మీరు? అంటే ఆ ఊరు నుంచి చాలామంది వచ్చారు. ఆ ఊరు నుంచి వచ్చినటువంటి దాంట్లో పురుషోత్తం ఉన్నట్టుండు, పౌర హక్కుల పురుషోత్తం ఉన్నాడు, కౌముది భార్య అరుణక్క, మెదక్ జిల్లా సెక్రటరీ రాధక్క, ఆమె ఉన్నది, ఇంకొక కామ్రేడ్ కూడా ఉన్నాడు అనేటువంటిది, ఒక 2-3 కామ్రేడ్స్ ఉన్నారు. అందరూ వీళ్ళు ఒకటేసారి వచ్చారు అనేటువంటిది తెలుసు. మీరు ఎప్పుడు అడగలేదు. తన అరెస్ట్ అయిన విధానం చెప్పేది నాకు. బెంగళూరు ఇట్లా తుపాకుల కేసులో అరెస్ట్ అయినాం అనేటువంటిది. అంత ఈజీగా దొరికారు వాళ్ళు? ఆయన ఒక సమాంతర ఇది చేసిండు, ఒక IPS ఆఫీసర్ రేంజ్లో నడిపించిండు. ఆయన బయటికి పోతే పోలీస్ ఆఫీసరే. ఎస్. అనేక సందర్భాలలో నేను ఆయన తోటి ట్రావెల్ చేసినప్పుడు కూడా సార్ వస్తుండే పక్క జరగని చెప్పి పోలీసులనే పక్కకు దుబ్బుకొని వెళ్ళిపోయినాం. స్టూపిడ్ అని అంటాడు గట్టిగా, స్టూపిడ్ ఆగు అని అంటాడు. అట్లా భయంకరంగా, అంటే బిహేవియర్ కూడా బయట అట్లనే ఉండేది. తనని చూస్తే మామూలు జనం చూసినా కానీ ఎవరో పోలీస్ ఆఫీసర్ ఉన్నట్టుండు, ఎట్లా మీరు ఈ ఆఫీసర్ ఏంది నా అని చెప్పేసి అన్నట్టు అట్లా ఉండేది. అలా పోలీసులతోనే తిరిగారు ఆయన. ఆయనకు సైరన్ బండి కథాకార్. ఫస్ట్ అరెస్ట్ కాకముందుకు సైరన్ బండి ఉండేది ఆయనకు. తుపాకుల స్మగ్లింగ్ చేసి పార్టీకి తుపాకులు అన్నీ ఆయన ద్వారానే వచ్చినాయి ఫస్ట్. ఎక్కడి నుంచి? బెంగళూరు, పూణే, వివిధ రకాల నుంచి. ఆయనకి సైరన్ బండి? సైరన్ బండి. పార్టీ ఇచ్చిందా? పార్టీ ఇచ్చుడు కాదు, ఆయనకు ఒక నెట్వర్క్ అంతే. ఇక పార్టీ మనిషే. కానీ పోలీస్ బండి వస్తున్నప్పుడు పోలీసులు అనేవారు కదా. ఎందుకు అడుగుతారు? ఇప్పుడు ఈ స్టేట్ కదా సార్, ఇప్పుడు ఈ బెంగళూరు వరకు ఆయన బండి పోతే ఆపేదే లేదు. 2 కుక్కలు కథ కార్ఖానా అట్లా మెయింటైన్ చేసిండు. సంజయ్ దత్ లెక్క ఉంటాడు మనిషి, హైట్, పర్సనాలిటీ. వాళ్ళ ఉండేటువంటి అంతకంటే ముందు ఉండేటువంటి నెట్వర్క్ అంతే ఉండేది. ఆయన బయటనే అరెస్ట్ అయ్యింది కదా, తర్వాత లోపలికి వచ్చేసి ఆ స్టైల్లో ఉండేది. అంటే బెంగళూరులో అరెస్ట్ అంటారు, వాస్తవం అనేది? వాస్తవం. డైరెక్ట్ పులంజన్న దొరికినప్పుడు, ఈయన దొరికినప్పుడు పులంజన్న కూడా దొరికేదట. నేను అరెస్ట్ అయినా అని పెట్టేసిండు. పోలీసులే మాట్లాడిచ్చారు, SIB వాళ్ళు, డానియల్ సార్ వాళ్ళు ఉంటారు. డానియల్ గురించి బాగా చెప్పేది ఆయన. ఎందుకు ఆయన మీద? ఈయనను బాగా ఇంట్రాగేషన్ చేసింది వాళ్ళే. డానియల్ అనేటువంటిది చెప్పేవారు. ఎవరు? డానియల్. ఆయనను మేము చూడలేదు కానీ విన్నాం. తను ఫోన్ చేసి మాట్లాడనగానే మాట్లాడుతుంటేనే నేను అరెస్ట్ అయినా అంతే. ఇంకా విపరీతమైన కొట్టుడు, ఆయన చేయిలు కాళ్ళు అన్నీ పని చేయకుండా కొట్టేసారు. అంత చిత్రవద పడిండు. ఆయన దొరికిన టైంలో ఆయన నోరు విప్పితే ఆయుధ కర్మాగారాలే బయటపడేటి. ఒక
ఒకటే ఏమో దొరికింది లాస్ట్కు. అన్ని డబల్ బ్యారల్స్, సింగిల్ బ్యారల్స్ ఒక 1500 1600 సింగిల్ బ్యారల్స్ దొరికినాయి. కానీ పోలీసు చూపించలేదు దాన్ని మీడియాకు అనేటువంటిది ఒకటి ఉండే. అరెస్ట్ చేసి తర్వాత చెంచల్గూడ జైలు తీసుకుని ముషీరాబాద్ జైలు ఇచ్చారు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. వచ్చి తిరిగి మరి పార్టీలోకి వచ్చారు. అరెస్ట్ బయటకు వస్తున్నప్పుడు పోలీసులు పట్టుకోలేదా ఆయన? నిఘా లేదా? జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు అది కొంచెం టెక్నికల్ జాగ్రత్తలు బాగా తీసుకుంటాడు. ఎలా అంటే ఆయన వచ్చినటువంటి వెహికల్ ఎట్లా పోలీసు షిఫ్టింగ్ చేస్తారో సేమ్ పద్ధతి అవలంబించారు. జైలు నుంచి దగ్గర పోలీసులు లేరు అప్పుడు? ఉన్నారు, చేంజింగ్ పెట్టిర్రు. ఇట్లా వచ్చిండు, ఇట్లా బండ్లు ట్రాఫిక్లో బండి చేంజ్ అయ్యి వెళ్ళిపోయింది అంతే. బండి చేంజ్ అయ్యి బయటకు వచ్చేసిండు ఆయన. వచ్చి తిరిగి పార్టీలోకి వచ్చేసి బయట ఎంతకాలం ఉన్నారు ఆయన? 15 రోజులే ఉన్నాడట బయట అంతే. తర్వాత తిరిగి పార్టీలోకి వచ్చేసి ఆయనతో జర్నీ అయింది కదా. ఎప్పుడు పోలీసులు పికప్ చేసి ఎన్కౌంటర్ చేశారు ఆయన? హర్యానా. అక్కడ వరకు ఎందుకు వెళ్ళారు ఆయన? హర్యానా సెక్రటరీ ఆయన. హర్యానా సెక్రటరీ మీతో మాట్లాడుతూ కాంటాక్ట్ అయి తగ్గిపోయింది, కట్ అయిపోయిందా? కట్ అయిపోయింది. నల్లమలలో కట్ అయిపోయింది. నేను 2003లో బయటకు వచ్చిన. 2003లో బయటకు వచ్చినప్పుడు అరెస్ట్ అని చెప్పేసి మధుసూదన్ అనేటువంటిది ఎస్ఐని కిడ్నాప్ చేశారు నా కోసం. అప్పటి వరకు నేను పోలీసుల రికార్డులో పేరు విలేజ్ ఏం తెలియదు. పటేల్ సుధాకర్ రెడ్డి గన్మెన్ చాపల రాజు అనేటువంటి నెక్ నేమ్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కిల్లర్ అని చెప్పేసి ఎస్ఐబిలో రికార్డు ఉంటుంది నాది. వాడికి చేస్తే ఇక దొరకమనేటువంటిది ఉండదు అనేటువంటిది అనుకునేది, అంచెలంచెలుగా చెప్పేది. నేను పటేల్ సుధాకర్ రెడ్డి నుంచి కొంచెం వేరే ఒక ఆర్గనైజేషన్గా వెళ్ళాలనేటువంటిది తనే ప్రపోజల్ పెట్టిండు నాకు. నల్లమల రివర్ అనేటువంటిది నల్లమలకు గుండెకాయ లాంటిది. దీని మీద ఎవరు పని చేయమన్నా చేయడానికి సిద్ధపడతలేరు. సింగిల్గా వెళ్ళి దీన్ని ఆర్గనైజేషన్ చేయాలి. 15 డేస్కు నెలకు ఒకనాడు ఏపీటీ మాకు మా ఇద్దరికి. అట్లా ఫస్ట్ నేను వెళ్ళిపోయినా నల్లమల నుంచి ఆయన నన్ను రిలీజ్ చేసి, నాకు ఉన్నటువంటి యాక్షన్ థ్రిల్ తెలుసు కాబట్టి నువ్వు చేయగలుగుతావు అనేటువంటిది ఒకటి, ఆర్గనైజ్ చేస్తావు అనేటువంటిది రెండవది, ఇక్కడ దళాలు నిలబడాలంటే కూడా ఇది అవసరం అనేటువంటిది. ఈ చుట్టూ రావాలనుకుంటే, పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకుంటే, నల్లమల్ల ఎక్కి రావాలంటే ఒక రోజు పడుతుంది. రివర్ మీద రావాలంటే గంటలు పడతాయి. ఆ రివర్ బ్రేక్ చేయాలి. స్టీమర్లు కానీ బోట్లు కానీ వివిధాల్లో రాకుండా ఉండాలంటే బ్రేకప్ కావాలనేటువంటిది చూసినాం. మొత్తం రివర్ అంతా ఇద్దరం దళాన్ని వేసి తిరిగి చూసినాం. కృష్ణానది సాగర్ నుంచి ఇక్కడ వరకు అల్లంపూర్ వరకు తిరిగి చూసినాం దాన్ని. దీన్ని ఇట్లా ఉన్నది కాబట్టి దీన్ని కాపాడాలనేటువంటిది ఒకటి థాట్ వచ్చింది ఆయనకు. రివర్కు కమాండర్గా పంపించిండు సింగిల్గా. ఒక 6 నెలల తర్వాత ఒకరిని ఇచ్చిండు. తర్వాత ఇక దళాలనే పంపించిండు. ఇక అంటే సమావేశాలకు అన్నిటికీ కూడా రివరే. దళం సమావేశాలు కానీ, లేకపోతే ప్లీనరీలు కానీ, మిలిటరీ క్యాంప్స్ కానీ, ఇవన్నిటికీ కూడా సరుకు సమకూర్చేది నేనే. టెక్నికల్ జాగ్రత్తలు తీసుకొని మనం తీసుకొచ్చినటువంటి సరుకు డంపింగ్ చేయడం కానీ, తెప్పేయడం కానీ అంతే ఉండేది. ఆయన హర్యానా బాధ్యుడు కాబట్టి హర్యానా వెళ్ళారు. ఆయన ఎందుకు పికప్ చేశారు? ఎట్లా పికప్ చేశారా? ఎందుకు చేశారు? ఎట్లా చేశారు? తర్వాత ఏం చేశారు? అంటే వాస్తవంగా కూడా వాళ్ళ కుటుంబ సమస్యతోటి తను వాళ్ళ తమ్మిన భార్యని పిలిచి మాట్లాడాలనేటువంటిది ఒకటి ఉండే. ఆ పిలిచేటువంటి క్రమంలో హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. తనకి ఆరోగ్య సమస్య, కాళ్ళు నడవరాకపోవడం, ఇదొకటి అదొకటి ఉండే. దాన్ని వాళ్ళతోటి మాట్లాడి పంపించాలనుకున్నప్పుడు ఈమెని టాపింగ్ చేశారు పోలీసులు. అట్లా తను అరెస్ట్ అయ్యింది. ఎక్కడ దొరికారు ఆయన? హర్యానా అంటారు కానీ ఇంకా ఎక్కడ తర్వాత ఎన్కౌంటర్ చేశారు కదా ఇక్కడ వరంగల్లో చేశారు. పట్టుకొచ్చి చేశారు. అరెస్ట్ చేసి జైలు పంపాలి కదా. ఇంకా అది తెలిస్తే పంపరు. ఇప్పుడు సపోజ్ నేను కూడా తెలిస్తే, నా బ్యాక్గ్రౌండ్ తెలిస్తే నన్ను కూడా బతకనిచ్చేది కాదు, బతకనియరు.
అందుకే తను దొరికితే ఎవరైనా కానీ రాష్ట్ర కమిటీ కేంద్ర కమిటీ దొరికినా కానీ కుట్టిపడేస్తారు. హర్యానాలో అరెస్ట్ చేసి వరంగల్లో ఎన్కౌంటర్. ఆయన ఎన్కౌంటర్ తెలిసిన తర్వాత మీ ఫీలింగ్స్ ఏంటి? అరెస్ట్ చేసిండు నన్ను. ఎన్కౌంటర్ తర్వాత ఎన్కౌంటర్ నేను చూడకముందుకే నన్ను అరెస్ట్ చేసారు. మా ఫ్రెండ్ ఉంటాడు ఒక అతను, వాళ్ళ ఇంట్లో ఉన్నా, మా ఊరు పక్కకి. నాకంటే పెద్దోడు కానీ ఏదో పని ఉండిపోయినా అతని దగ్గరికి, ఆడికి వచ్చి అరెస్ట్ చేసుకుపోయినారు. అంటే మీరు జైల్లో ఉన్నప్పుడు తెలిసింది? జైల్లో కాదు, అంటే ఈ ఎన్కౌంటర్ అయింది. ఎప్పుడైనా ఎన్కౌంటర్ అయినప్పుడు ఏం చేస్తారంటే మూమెంట్ ఏమైనా చేస్తారేమో అనేటువంటి దాంతో ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉంటాయి కాబట్టి మళ్ళీ ఏదైనా యాక్షన్ గిట్లా చేస్తాడేమో అనేటువంటి దాని మీద ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టుకోరు. మీకు అలా పెట్టారు. కానీ అంటుంది అది కాదు, ఆ విషయం ఎన్కౌంటర్ అయిపోయారు చనిపోయారు విషయం తెలియగానే మీకు మీ ఫీలింగ్స్ ఏంటి? ఎంత బాధపడి? బాధ అనిపించింది, బాధ అనిపించింది. ఎందుకంటే ఒక అన్నగా మీతో అంత జర్నీ చేశారు కదా, ఒక అన్న గురువు కదా మీకు. 4 years కంటిన్యూషన్ నడిచింది. అనేక సందర్భాలలో ఎన్కౌంటర్ దశకు వచ్చినటువంటిది కూడా ఎన్కౌంటర్ ఆపినటువంటి పరిస్థితి ఉంది నాది. అబ్జర్వేషన్ అనేటువంటిది కీలకంగా ఉండేది నాది. ప్రతిదీ అబ్జర్వేషన్ కీలకంగా, కామ్రేడ్స్లలో కూడా అబ్జర్వేషన్ చేసి వాళ్ళు ఉండగలుగుతారా పోగలుగుతారా అనేటువంటిది అంచనా వేసి చెప్పేది. ఆయన స్పీచ్ వింటే ఎవరికైనా సరే పార్టీ వైపు వెళ్ళాలనిపిస్తుంది. వాస్తవం వాస్తవం. ఇంకో గంట అయితే బయటికి వెళ్తాడు ఆ కామ్రేడ్ అని తెలిసినటువంటి వ్యక్తిని కూడా నిలబెట్టినటువంటి శక్తి కామ్రేడ్ దగ్గర ఉంటుంది. నిలబెడతాడు అంతే. మోరల్గా ఎంత నిరాశ ఉన్నటువంటి వ్యక్తులలో కూడా ఆశ కల్పిస్తాడు. అంతలా స్పీచ్ ఇస్తాడు. అంతే ప్రేమ చూపిస్తాడు, అంతే కోపం ఉంటుంది, అంతే ఇంప్లిమెంట్ చేపిస్తాడు. తప్పు మనిషి చేయడంలో సహజమే, దాన్ని సరిదిద్దుకోవడమే మన లక్ష్యం అనేటువంటిది ఆయనకున్నటువంటిది లక్ష్యం. తర్వాత మీకు రెండో వ్యక్తి తక్కెడపల్లి వాసుదేవరావు గారు. మాటలు తక్కువ, యాక్షన్ ఎక్కువ. అంతే. ఆయనతో మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? యాక్షన్ టీమే. పటేల్ సుధాకర్ రెడ్డి దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ యాక్షన్ వచ్చిర్రు అనేటువంటిది తెలుసు. తిరుగుతున్నారు అటు ఇటు, మళ్ళీ నేనే ట్రావెల్ చేయాలి, వాళ్ళకు ఏమన్నా పంపించాలన్నా ఏమన్నా తీసుకురావాలన్నా ఏమన్నా సమకూర్చాలన్నా నేనే కాబట్టి ఇక తప్పలే. ఇక నువ్వు కూడా ఇంక్లూడ్ కావాల్సిందే అందులో అనేటువంటిది